కోటి రతనాల విజయవాడలో మంచు ముసుగు. ఉదయం సూర్యుడు మంచుతో తడిసి ఆకులపై బంగారు కాంతులు చల్లుతాడు. గాలి తాకుడుతో పచ్చని కొండలు కవితలు పాడతాయి. అక్కడి పూల వాసన విజయవాడ హృదయాన్ని ఆహ్లాదంతో నింపుతుంది. పక్షులు కిలకిల రాగాలు విన్నవారికి మంత్రముగ్ధులు చేస్తాయి. ఈ వాతావరణం మనసు విప్పి ప్రశాంతంగా తీసుకునే పుణ్యస్థలంలా అనిపిస్తుంది. ఇంద్రకీలాద్రిపై వినాయక స్వామి గుడి మహిమ. విజయవాడ నడి మధ్యలో గగనానంటేలా ఎగసి నిలిచిన ఇంద్రకీలాద్రి పర్వం. దాని పైభాగాన వెలిసిన వినాయక స్వామి గుడి భక్తుల హృదయాల్లో శాంతిని ప్రసాదిస్తుంది. ఆ గుడి గోపురం నుంచే నగరం అంతా ఒకే చూపులో కనిపిస్తుంది. ఇది విజయవాడ ఆధ్యాత్మిక కిరీటం, శాశ్వత ఆభరణం. ఎంత మధురంగా కనిపిస్తుందంటే తూర్పు దిక్కు చూసినప్పుడు విజయవాడ గుండెల్లో పలుకుతున్న కోటి కథలు వినిపిస్తాయి. పురాణ గాథలు, రథబండ్లు, గోపురాలు, జ్ఞాపకాలు ఈ నగరానికి కీర్తి తెచ్చాయి. వీధులు పాత కవులు గానాలు మోగిస్తుంటాయి. మంచి చెడును చూపి పెరిగిన ఈ పట్టణం తనలో చరిత్ర దాచుతుంది. విజయవాడ గాలిలోని ఒక మహాత్మమైన పౌరాణికమైన నిక్షిప్తమై ఉంది. కోటి కోటి యాత్రలో పాదయాత్రగా చేరి కథలతో తిరిగి వెళ్తారు. ఇది వాణిజ్యానికే కేంద్ర బిందువు, కళలకు ఆవాసం. ప్రతి మూలలో గజ్జెల శబ్దం, అమ్మవారి దీవెనలు, రథసప్తములు, జ్ఞాపకాలు. విజయవాడ తూర్పును చూస్తే ఒక సజీవ కావ్యం అనిపిస్తుంది. ఇది ఎప్పటికీ మాయని గాథల కథ. దక్షిణ దిక్కు చూస్తే విరాజిల్లే పవిత్ర కృష్ణానది శబ్దాల పుణ్యం మోగిస్తుంది. అది తల్లిపాల వల్లే జీవనానికి జీవనాధారం. నదీ తీరంలో మునిగి శ్రద్ధలు పొందిన కోటి జన్మ ధన్యమవుతాయి. కృష్ణా ప్రవాహము విజయవాడకి జీవనధార. దాన్ని తిలకించిన ప్రతి మనసు మళ్ళీ మళ్ళీ పుడతామనుకునే పుణ్యరాశి. అన్ని దిక్కులా చూసిన విజయవాడ ఓ కవితా స్వరూపం. కొండలు, నది, దేవాలయాలు, పచ్చని పొలాలు అన్నీ ఒకే చోట కలిసి మహోన్నతమైన కాంతి. అది సహజంగా, ఆధ్యాత్మికంగా చరిత్ర మూడు మనులుగా ఉంటాయి. ఇక్కడ గాలి కూడా గీతాలు పాడుతాయి. మనం పరవశించిపోయే సుందర మనోహర దృశ్యం ఇది. పడమర వైపు దిక్కు చూస్తే విద్యుత్ కాంతి వీటీపీఎస్ వరకు నగరం ఎంతగానో పాతిపోయింది. మరి ఉత్తర దిక్కు చూస్తే పచ్చని పొలాలు విస్తరించి ఉన్న పచ్చని పంట పొలాలు కవితల పేజీల్లో విరాజిల్లుతాయి. రైతులు చెమట చుక్కలు మాణిక్యాలుగా మెరుస్తాయి. వాటితో జీవన గీతం రాయడమవుతుంది. పచ్చని పంట పొలాలు విజయవాడ అన్నపూర్ణగా నిలుస్తుంది. వాటి సువాసనలతోనే భూమాత శాంతిని నివసిస్తుంది. విజయవాడ అనేది కేవలం ఒక పట్టణం కాదు, దిక్కులన్నీ వైభవాన్ని కవితాత్మకంగా మలచిన జీవన కావ్యం. ఇది గాథలు ఊరట పుణ్యనది, కృష్ణా ప్రవాహం, పచ్చని పొలంలాంటి విద్యుత్ జ్యోతి, ఇంద్రకీలాద్రి శక్తి, అమ్మవారు. ప్రతి దిక్కులో ఒక ప్రత్యేక రసము, ఒక ప్రత్యేక గాథ ప్రతిధ్వనిస్తుంది. విజయవాడ అనేది జీవితం, జ్ఞాపకం, జ్యోతి. ఈ ఇంద్రకీలాద్రి పైన వినాయక గుడి మహిమ. 1949లో చాలా కరువు రోజైనప్పటికీ కష్ట సమయంలోని భక్తుల నిబద్ధతతో మొదలైన ఆ నిర్మాణం కడవలతో నింపిన నీరుతో మోసుకెళ్ళి సిమెంటు, ఇసుక కొండపైన ఒక్కొక్కరుగా మోసి అంతటి కష్టాన్ని 10 సంవత్సరాల పాటు నిర్మాణం చేశారు.
ఆ కొండపై, అంత పెద్ద కొండపై ఒక్కొక్క ఇటుక వేసినప్పుడల్లా భక్తుల నుదుటిపై స్వేద బిందువు వలె సమర్పించారు. భక్తి శక్తికి అడ్డుతాను లేదు. విజయవాడ నగరానికి వినాయకుడు ప్రథమ దేవుడుగా శాంతి, శుభం, సాంప్రదాయాలను నిలిచాడు. గతంలో ఎంతోమంది భక్తులు రోజు గగనానంటే మెట్లు ఎక్కి అఖండ జ్యోతిని వెలిగిస్తూ నగరానికి కాంతి, శాంతి, శక్తులు, ఆశీస్సులు అందించేవారు. ఆ అఖండ జ్యోతి వెలుగు నేటికి ఆగలేదు. నేటితో కాలంతో నిలిచే మహిమగా మెరుస్తుంది ఆ జ్యోతి. అంత ఎత్తైన కొండపైన గుడి నిర్మాణం సాధారణ విషయం కానే కాదు. అది ఒక అద్భుతం, ఒక శ్రద్ధ. 4 దిక్కులు అదృష్టం కలిసిన భక్తి చేతులు ఆ ఘనకార్యం సాధించారు. ఆ ఆలయానికి చేరుటకు మార్గము విజయవాడ కొత్తపేట సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని పై నుంచి మెట్లు ఎక్కితే గుడి వరకు మెట్లు ఉన్నాయి. మెట్లు మార్గం ఎక్కితే గగనాన్ని తాకేలా వినాయకుడి సన్నిధి దర్శనమిస్తుంది. అక్కడికి చేరిన వారు ధన్యులు. ఇంద్రకీలాద్రిపై పై భాగాన వెలిసిన ఆ గుడి నగరమంతటికి ఒక దివ్య జ్యోతి, శాంతి ప్రసాదించే కాంతి, విజయవాడకు శాశ్వత ప్రతీక. నా మనోగతంతో చెప్పిన 4 మాటలు. బెజవాడ నాని.